బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక మతానికి సంబంధించి ఒక కులానికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. విజయవాడ చిట్టినగర్ సమీపంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అది అత్యంత విలువలు గల ఒక మాజీ ఎమ్మెల్యే స్తూపాన్ని నిర్వహించారు. వారి పేరు శ్రీ సర్దార్ మరిపిళ్ళ చిట్టి గారు. ఇది శ్రీ మరిపిళ్ళ చిట్టి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 1956లో జరిగిన ఎమ్మెల్యే రాజకీయ సంగ్రామంలో ఎమ్మెల్యేగా నుంచున్నప్పుడు గెలిచారు. మొట్టమొదటి ఎమ్మెల్యే. ఆ రోజున జరిగిన ఎలక్షన్లో వీరు గెలిచారు. అలాగే వీరి తరపున అటు తమ్మిన పోతురాజు గారు కమ్యూనిస్ట్ పార్టీ తరపున, ఇటు కాంగ్రెస్ తరపున ఈయన ఇలాగా నడుస్తూ ఉంది. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సుమారుగా విగ్రహం అక్కడ పెట్టి నెల రోజులు అయ్యింది. కానీ విగ్రహ ఆవిష్కరణ ఎట్టకేలకు ఫిబ్రవరి 4వ తారీఖున ముహూర్తం పడింది. సరే, ఇదంతా బాగానే ఉంది. అక్కడికి విచ్చేసిన వాళ్ళల్లో రాజకీయ నాయకులు బెల్లంపల్లి శ్రీనివాసరావు, అలాగే మన టీడీపీ నుండి జంప్ అయిన మన కేసినేని నాని, నగర ప్రముఖ వ్యక్తి, విజయవాడ నగర ప్రముఖ వ్యక్తి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా ఆ కులానికి సంబంధించిన బాయిన వెంకట్రావు, ఎన్వి రావు, మరికొందరు, పోతిన స్వామి, పోతిన బేస్ కంటేశ్వరరావు, మరికొంతమంది పెద్దలు కూడా పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా వారి కుటుంబానికి సంబంధించి వారి కుటుంబ బంధువులు వాళ్ళందరూ కూడా ఆ సంఘం వారు వాళ్ళని సత్కరించారు. అంతేకాకుండా పోతిన మహేష్ కూడా పశ్చిమ నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రచారంలో ఉన్న పోతిన మహేష్ తదితరులు వచ్చారు. భారీ ఎత్తున ఆ సభ నిర్వహించాలనుకున్నారు. కానీ నీచ బుద్ధి గల్ల పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ మీటింగు లాగా ప్రచారం, ఎలక్షన్ క్యాంపెయినింగ్ లా చేశారే తప్పితే అది ఒక స్తూపానికి ఆవిష్కరణ సభలా జరగలేదు. అక్కడ జరిగిన సందర్భాలు వీడియోలు మీరు చూడొచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ కులానికి ఎంతో చేశారు, ఈ కులం అంటే మేమే చేశాము, ఈ కులానికి మేము ఇన్ని చేశాం అంటూ పెద్ద ఎత్తున ఈ కులం గురించి, అదే నగరాల సంఘం అని, నగరాలు అని ఒక వెనుకబడిన తరగతి కింద జాబితాలో ఉంది. ఆ ప్రాంతానికి షేక్ పాషా ఆసిఫ్ అనే వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వైసీపీ కేటాయించింది. ఇది ఉమ్మడి టీడీపీ మరియు జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ని కేటాయించారు. అయితే ఇదంతా ఒక ఎత్తున జరిగింది. మేయర్ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎత్తి పెద్ద స్థాయిలో చెప్పారు. ఆయన వల్లే ఇవన్నీ జరిగినాయి, అది ఇదని చాలా ఆనందించాల్సిన విషయం ఈ విషయాన్ని.
ఇంత ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని ఇంత తక్కువగా చెప్పడం అనుకోండి. వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన గురించి మనం మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. దయచేసి అన్నిగా భావించొద్దు, ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పాం. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.